ఏంది నువ్వు మాటొత్తి గోంగూర మీద ప్రయోగాలు చేస్తావు? మొన్నేమో గోంగూర మిల్మేకర్ ఉండవు, నిన్నేమో గోంగూర ఉప్పు చేప ఉండవు, ఈరోజు ఏంది గోంగూర ఎండు రొయ్యలా? ఏంది మీకు తోట ఉందా? మాటొత్తి గోంగూరల మీద ప్రయోగాలు చేస్తున్నావు కదా. కాదు, కూసంతా ఎక్కువగా ఉంటే మాకు కూడా పంపిరాదు. ఇక్కడ బేరగాలతో బేరం అడగలేకపోతున్నాము, సరేనా? అలాగే పిన్ని గారు, ఈసారి ఎక్కువగా కాస్తే తప్పనిసరిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు పంపిస్తాను పిన్ని గారు. ఓరోరే, మాట వరుసగా అడిగాను తల్లి, నాకేం పంపద్దు కానీ ఎట్ట చేసావు ఒకసారి వివరంగా చెప్పు, మీ బాబాయ్ గారికి వండి పెడతా. అమ్మయ్య, అయితే ఒక్కసారి నిదానంగా కూర్చొని పిన్ని గారు, మీకు వివరంగా చెప్తాను. ఇక నేను ఎండు రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పైన వచ్చే తేట ఎండు రొయ్యల వరకే మనం తీయాలి, లేదంటే మట్టి మట్టిగా ఉండిద్ది. అందుకే పై వరకే తేటని ఎండు రొయ్యల వరకే తీసి శుభ్రంగా 5-6 సార్లు వాష్ చేసుకునేలాగా. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యల్ని ఇలాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా దోరగా వేయించుకోండి. హై మంట వద్దు, సన్నమంట మీద దోరగా వేయించుకోండి. అప్పుడే మీకు వంట అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఈ మాదిరిగా రాగానే మీరు పక్కన పెట్టేయండి వేరే ప్లేట్లో. చక్కగా మొత్తం కంప్లీట్గా తీసేయాలి. చూసారా, తెల్లగున్న ఎండు రొయ్య మనకి బ్రౌన్ కలర్లో వచ్చింది, గమనించారా? ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇప్పుడు ఎండు రొయ్యలు మొత్తం తీసేసిన తర్వాత అదే కళాయిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండి. 2 నిమిషాలు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 నిమిషాలు వేగిన తర్వాత 2 టమాటాలు. ఇక టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకుని ఇలా 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత చక్కగా గోంగూరని మనం శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని, ఇక టమాటాలు వేగినాయి కదా, ఇప్పుడు గోంగూర మొత్తం వేసేసుకోండి. చక్కగా 2 నిమిషాలు మొత్తం కలిసేలాగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మొత్తం ఆ గోంగూరకి పట్టేలాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకుంటే మీకు గోంగూర అనేది తొందరగా ఉడికిపోద్ది, సరేనా? లేదంటే కొంచెం నిదానంగా పట్టిద్ది. ఇప్పుడు తొందరగా మీరు ప్లేట్ పెట్టేసుకుని 2 నిమిషాలు సన్నమంట మీదే బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మనం ఈ విధంగా రాగానే మనం చక్కగా ఆల్రెడీ వేయించుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి మొత్తం వేసుకుని ఓవరాల్గా 1 నిమిషం వరకు బాగా కలుపుకోండి. ఆ గోంగూరలో వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి 2 నిమిషాలు కలుపుకుంటూ ఉండండి, ఇలాగా మొత్తం కలిసేలాగా. ఇక ఇలా కలిసిన తర్వాత 2 నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇక మనకి గోంగూర ఎండు రొయ్యల రెసిపీ రెడీ. ఇక చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. ఇక ఇంతే, 2 నిమిషాల్లో చిటికలో తయారు చేసుకోవచ్చు, సరేనా? ఇంకా పిన్ని గారు, నచ్చిందా? ఏంది, ఇది నచ్చకుండా ఎవరైనా ఉంటారా? భలే చక్కగా చేసావు. అయినా ఇది నా చిన్నప్పటి నుంచి మా అమ్మ కాలంలో కూడా తినేవాళ్ళం, అంత కమ్మగా ఉండదు. ఇప్పుడు కూడా నేను చేస్తానుగా, కానీ కూసంతా నీదే బాగుందిలే. ఈసారి నుంచి మంచిగా రెసిపీస్ చేస్తూ ఉండమ్మా. మొన్న నువ్వు సిలకడ దుంప చెప్పావు కదా, ఎట్ట ఉండిద్దో అని ఆలోచించాను. భలే కమ్మగా చక్కగా ఉంది. ఇట్టాగే మంచి మంచి రెసిపీలు చేస్తూ ఉండమ్మా. సరే, థ్యాంక్స్ పిన్ని గారు. మీరు చెప్పినందుకైనా ఇంకా మంచి రెసిపీస్ చేస్తూ ఉంటాను పిన్ని గారు.